దేవుడు కాబట్టి అందుకంటాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఇది ఈ చేసేదంతా దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పడిపోయిన చోటే పెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి క్షమించువాడవు. ఏమైనా చేయగలవు, భగవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, భగవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాగను. యేసయ్యా యేసయ్యా మరొక మారు నీ వాగ్దానమును వారితో చేసి ఉన్నావు దేవా. మీ బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో వచ్చిన వారిని స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో వచ్చిన వారికి మీ సమృద్ధిని దయచేయండి. గర్భఫలం లేని వారికి మీ సంపూర్ణమైన బహుమానంను అనుగ్రహించేయండి. అశాంతితో అసమాధానంతో వచ్చిన వారికి శాంతిని సమాధానం దయచేయండి. నెమ్మది లేకుండా జీవితం మీద విరక్తి పుట్టాంతులు వేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. విత్తారు. ఇదిగో తండ్రి, ఇస్సాకు ఎలాగైతే విత్తనం విత్తి 100 పంట కోసారు, ఆ రీతిగా ప్రతి వారు యేసుక్రీస్తు నామములో దీవించబడుదురుగాక. ప్రతి వారు యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడుదురుగాక. ఈ పరిచర్య కూడా ఇదిగో మీ సన్నిధిలో 100 ఆశీర్వాదం పొందునుగాక. ఈ సమయమున నీ దాసులు నిలబడి నీ మాటలను అందించనే ఉండగా మీ ఆత్మతో నింపి ఇదిగో బలపరిచి ప్రతి వారికి అదే అయా హృదయ వాంఛలరిగే దేవుడు తండ్రి, హృదయాలను క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దైవజనులు ప్రశాంత్ గారి ద్వారా తన చిత్తమును జరిగిస్తూ ఈ 2026 సంవత్సరంలో యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు నిర్వహించడానికి కృప చూపించి ఈ 2వ రోజు ఆయన స్వరముతో డ్వాక్రా గ్రూపులు కావచ్చు, మీకు ఎన్ని ఉన్నాయిగా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడున్న వారిలో ఒక్కరిలో కూడా నాకు ఏ ఈఎంఐ లేదు, నాకు ఏ అప్పు లేదు అనేవారు లేరు. మీరే కాదు, ప్రపంచంలో అసలు ఎవరు లేరు. అలాంటి మోసములో మనం పడివేయబడ్డాం. మన తెలియక
ఎక్కడ చూసిన అందుకని అప్పులు, అలాగే రోగాలు అనేది నీకు ఎంత ఉన్నా సంతృప్తి అనేది రాదు. ఇది రాసి పెట్టుకో అన్నాడు దేవుడు. అందుకే ఇది నీ జీవం కాదు. ఇది ఎంత కావాలో ఆ భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యమునకును మూలమై ఉన్నాడు. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. ఎవరంట? మన ప్రాణానికి మూలం ఎవరు? దేవుడు. ఈ రాత్రి కొరకు ప్రభువా, నేను నిన్ను హత్తుకొని జీవిస్తానయ్యా, నేను నిన్ను హత్తుకొని జీవిస్తాను. ఈ రాత్రి నీవు నాకు కావాలి ప్రభువా. I need you, Lord. ప్రతి ఒక్కరు కూడా అందుకని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మార్పు చెందాలి. నిజమైన ప్రేమ మరచిపోతున్న సత్యాన్ని మార్పు చెందే చేస్తా ఉన్నాను. దయచేసి ఆల్రెడీ భోజనాలు ప్రారంభించడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. మళ్ళా చెప్తున్నాను, మన సభల లోపల ఆత్మీయ ఆహారముతో పాటు శరీర ఆహారంను కూడా చక్కగా అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు అలా ఆగి ఆలస్యమైన కూడా అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి తెలియచేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. 2 రోజుల సభలను దేవుడు ఎంతో అద్భుత రీతిగా తన నామ మహిమార్థమై జరిగింపచేసినాడు. అతి దేవాతి దేవునికే ఘనత మహిమ ప్రభావం తెలియజేస్తూ రేపు ముగింపు సభ, చివరి సభ కాబట్టి దయచేసి అనేకులకు తెలియచేయండి. అందరూ కూడా సకాలంలో రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి అందుకు ఉండదంటనా ఉండదంటనా తర్వాత మాకే తాగుతారు అన్న. అన్న ఎట్లా మీరు ఒకటైనా